విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మనకి ఇష్టమైన వాళ్ళపైన మన ఇష్టాన్ని మాటలతో ప్రకటించినంత మాత్రాన ఎవరూ సంతృప్తి చెందరండి. ఎప్పటికప్పుడు మన ఇష్టాన్ని నిరూపించుకునేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది. నేనంటే నీకు ఇష్టం లేదు అన్న మాటని మనందరం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాం. మా శ్రీవారు అయితే ప్రతిరోజు ఈ మాట అనేక సార్లు వాడుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్లే హడావుడిలో నేనుండగా ఓ కప్పు టీ ఆర్డర్ చేస్తారు. ఇప్పటికి 2 సార్లు పెట్టించాను, నాకు తీరిక లేదు అన్నాను అనుకోండి, వెంటనే నేనంటే నీకు ఇష్టం లేదు, కనీసం ఓ కప్పు టీ కూడా ఇవ్వవు కదా అనేస్తారు. ఆయనపై నా ఇష్టాన్ని నిరూపించుకోవాలంటే టీ కప్పు ఆయనకి అందించక తప్పదు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మన సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి రత్నదుర్గ గారు. వారు చూపిస్తారట ఐస్ క్రీమ్ కప్స్ ని యూజ్ చేస్తూ అందమైన వాల్ హ్యాంగింగ్ లా తయారు చేసుకోవచ్చు. చూద్దాం అయితే. హాయ్ రత్నదుర్గ గారు. హలో శీల, బాగున్నారా? బాగున్నాను. ఓకే, మరి ఈ రోజు మన సకులకి ఐస్ క్రీమ్ కప్స్ తోటి వాల్ హ్యాంగింగ్ అన్నారు కదా, అంటే ఎలా చూపించబోతున్నారు వాటిని? దానికి కావాల్సినవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, చెప్పండి అయితే. ఐస్ క్రీమ్ కప్, మార్కర్, సిజర్, స్టాప్లర్, గ్లూ అండ్ కుందన్స్. కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశారు, స్టార్ట్ చేస్తారా మరి? ఓకే, ఫస్ట్ ఐస్ క్రీమ్ కప్ మీద ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. ఫ్లవర్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇలా జిగ్జాగ్ మేనర్ లో డ్రా చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. అంటే ఫ్లవర్ పెటల్స్ అలాగే ఉంటాయి కదా, ఆ మాదిరిగా మనం డ్రా చేసుకోవాలి. సన్ఫ్లవర్ లాగా. ఓకే, సన్ఫ్లవర్ కి సెంటర్ పార్ట్ పెద్దగా ఉంటుంది కదా, ఇది సెంటర్ పార్ట్ కింద వస్తుంది బేస్. ఓకే, ఇలాంటి తయారు చేసి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా గిఫ్ట్ చేశారా? ఇంట్లో హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు. టెలివిజన్ పైన లేదా టెలివిజన్ కి కార్నర్ లో కూడా దీన్ని స్టిక్ చేసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎక్స్ట్రా అవసరం లేదు. ఈ పార్ట్ ని తీసేస్తాను, కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా పెటల్స్ మాదిరిగా, దానికి అనుగుణంగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్స్ట్రా మనకి యూజ్ అవ్వదు, నేను తీసేస్తాను. ఇది పెద్ద సిజర్ తో కుదరదు, చిన్న సిజర్ తోనే కట్ చేసుకోవాలి, లేకపోతే కప్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, కప్స్ కూడా అన్ని ఒకే సైజ్ ఉండవు కదా, వేరే వేరే సైజ్ లో కూడా అన్ని ఒకే సైజ్ లో తీసుకో. పెద్ద సైజ్ కావాలంటే పెద్ద ఫ్లవర్స్ కావాలంటే పెద్ద సైజ్ కప్ తీసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా జిగ్జాగ్ లా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేయడానికి టైం పడుతుంది, నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను. అది ఇలా కట్ చేసుకున్నాను. ఓకే, ఇలా జిగ్జాగ్ లో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ లో కట్ చేసుకోవాలి, మనకి ఇలా విడిగా వచ్చేసేలాగా. ఓకే, పెటల్ ఇట్లా ఓపెన్ అయ్యేలాగా మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇది సెంటర్ కాబట్టి నేను ఆల్రెడీ డ్రా చేసి తీసుకొచ్చాను మార్కర్ తో. దీన్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. ఓకే, రివర్స్ సైడ్ లో మనకి రివర్స్ చేసేస్తే మనకి ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. ఓకే, జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా రివర్స్ చేస్తాం. రివర్స్ చేసిన తర్వాత ఫ్లవర్ విచ్చుకున్నట్టు కనిపించాలంటే జస్ట్ ఇలా పెటల్స్ వెనక వైపుకి కొంచెం నొక్కాలి. మనకి ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. దీని కలరింగ్ అదంతా వేసుకోవడానికి కావాలంటే మనం రివర్స్ చేయకముందే పెయింటింగ్ చేసుకోవచ్చు. పెయింటింగ్ చేయాలంటే ఫస్ట్ రివర్స్ చేయకముందే చేసుకోవాలి. ఇలా మార్కర్ తో అయితే మనం రివర్స్ చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్లూ తీసుకొని దీన్ని ఇలా నీట్ గానే ఉంది, ఇంకా డెకరేట్ చేసుకోవాలంటే ఓకే, మనకు ఒక ఫ్లవర్ షేప్ మనకైతే కనిపిస్తుంది, కాకపోతే దాన్ని డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది గ్లూ పెట్టేసుకొని అక్కడక్కడ ఈ మధ్యలో ప్లేసెస్ లో ఓకే బాక్సెస్ లో గ్లూ పెట్టుకుంటాను. సన్ఫ్లవర్ మధ్యలో కొద్దిగా నాడ్జుల పోలెన్స్ లాగా ఉంటాయి కదా, ఎక్కువగా కనిపిస్తాయి లాగా నేను ఇవి తీసుకుంటాను. ఇవి తీసుకొని జస్ట్ ఇలా పెట్టేస్తాను. ఒక్కొక్కటి అంటించేసుకోవడమే. ఇలా అంటించేసుకుంటే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇలా ఒక 2-3 ఫ్లవర్స్ చేసుకొని మనం ఒక కార్డ్ బోర్డ్ కి పిన్ చేస్తే ఓకే ఐటమ్ రెడీ అయిపోతుంది. ఇలా ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. మనం కావాలంటే 3D పెట్టుకోవచ్చు, ఇంకా పెయింటింగ్, కుందన్స్, చిప్స్, ఇంకా ఏదైనా కానీ మన అలా తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఓకే, ఒక ఐడియా అయితే చెప్పారు. అంటే ఈ విధంగా మనం ఫ్లవర్ ని తయారు చేసుకోవచ్చండి. అంటే దాని డిజైన్ అనేది, డెకరేషన్ అనేది మనకి నచ్చినట్లుగా ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే మన వాల్ కి కలర్స్ ఉంటాయి కదా, దానికి తగ్గట్లుగా ఏ కలర్ అయితే బాగుంటుందో ఆ కలర్స్ చూస్ చేసుకుని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సెంటర్ లో అంతా పోలెన్స్ లాగా మనం కుందన్స్ ని అంటించుకున్నాం ఇక్కడ.
ఇది కంప్లీట్ అయిపోయింది శీలా. Okay. ఇలా 3-4 ఫ్లవర్స్ చేసుకొని మనం డెకరేటివ్ హ్యాంగింగ్ తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే. ఇదిగో శీలా నేను రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే. 3 ఫ్లవర్స్, ఇందాక ఒక ఫ్లవర్ చేసుకున్నాం కదా, నేను 3 ఫ్లవర్స్ చేశాను. ఓకే. వీటిని నేను ఒక కార్డ్బోర్డ్ కి స్టాప్ చేశాను స్టాప్లర్తో. ఒక లేస్ హ్యాంగ్ చేసుకోవడానికి తీసుకున్నాను. లీవ్స్, ఐస్ క్రీమ్ కప్స్ పైన పేపర్ ఎలాగో వస్తుంది, ఆ పేపర్ ని లీఫ్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే. దీనికి నేను ఎక్స్ట్రాగా జస్ట్ ఎక్కువ బ్రైట్ గా కనిపించడానికి 3D యూజ్ చేశాను. ఇంకా దీన్ని మనం ఇలా చక్కగా వాల్ కి హ్యాంగ్ చేసుకోవడం ఇంకా. ఓకే. అంటే మీరు ఇక్కడ ఏం కలర్ ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్ గా ఉంచేసి, ప్లెయిన్ గా ఎలా ఉన్నదాన్ని అలాగే క్యాస్టీస్ ఉంచారండి. కాకపోతే కొంచెం గ్లిటర్స్ అవన్నీ యూజ్ చేసేసరికి కొంచెం షైన్ గా కనిపిస్తుంది. కావాలంటే మనం కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు, పెయింట్ కూడా చేసుకోవచ్చు. అది కప్ రివర్స్ చేయకముందు చేసుకోవాలి. ఓకే, వెరీ ఫైన్, చాలా బాగుందండి. అంటే ఐస్ క్రీమ్ కప్స్ ని కూడా మనం ఇలా ఫ్లవర్స్ లాగా తయారు చేసుకుని మంచి డెకరేటివ్ పీస్ ని వాల్ హ్యాంగింగ్ కి యూజ్ చేయొచ్చు. బాగుంది కదా. థ్యాంక్ యూ అండి, మంచి ఐడియాని మా సక్కులతో షేర్ చేసుకున్నారు. సఖీ ప్రేక్షకులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.